Hi friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this particular session, we are going to discuss a special one అనమాట. మనకి ఇక్కడ యూనియన్ బడ్జెట్ మేజర్ అనౌన్స్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ మనకి ఎంసీక్యూస్ అనమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో యూనియన్ బడ్జెట్ డిస్కస్ చేస్తున్నాం. సో మనకి ఇప్పటివరకు ఏ ప్లాట్ఫామ్లోనూ ఎంసీక్యూస్ లేవు. యూనియన్ బడ్జెట్ గురించి చాలా చోట్ల డిస్కస్ చేయడం, కీ పాయింట్స్ డిస్కస్ చేయడం ఇలా జరిగింది. సో ఎంసీక్యూస్ జనరల్గా మనం ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాస్లో యూనియన్ బడ్జెట్ ఎకనామిక్ సర్వే డిస్కస్ చేసాం. దీనిలో ఏంటి అని అంటే లైక్ కీ ఏరియాస్ ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉందో వాటి ఆ రిలేటెడ్ ఎంసీక్యూస్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో దాన్ని ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం, వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. The first and foremost one, recently in the Union Budget 26-27, the highest budget allocation was released for which ministry అంటున్నాడు. Which ministry na which sector అది క్లియర్గా చూసుకోవాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ అని అడుగుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, రైల్వేస్, డిఫెన్స్ ఇచ్చాడు. సో దెన్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ వైజ్ బడ్జెట్ అలొకేషన్స్ గివెన్ హియర్. డిఫెన్స్ పార్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. 7.84 lakh crore, అప్రాక్సిమేట్లీ 7.85 lakh crore అనమాట. అది 7.85 లక్షల కోట్లు. సో ఈజ్ అనౌన్స్డ్ టు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట, రక్షణ రంగానికి. సో దెన్ ఆల్ మినిస్ట్రీస్లో లైక్ హైయెస్ట్ అమాంగ్ ద ఆల్ మినిస్ట్రీస్ ఇది. సో ద ఎలకేషన్ మార్క్స్, ఈ ఎలకేషన్ ఎంత అంటే ఇట్ ఈస్ 15.19% ఇంక్రీజ్ ఓవర్ ద లాస్ట్ ఇయర్. చివరి సంవత్సరంతో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో డిఫెన్స్కి ఎలకేషన్స్తో కంపేర్ చేస్తే ఇది దాదాపుగా 15% ఎక్కువ అనమాట. 15.19 ఇస్ 15.19 అనమాట. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ఇది వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ 14.67%, 14.67% టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో అనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో దాదాపుగా అప్రాక్స్గా 15%, అండ్ మొత్తం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కూడా 15% ఇంక్రిమెంట్ అనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్, డిఫెన్స్కి అనమాట. ఇక్కడ మనం ఈ నెంబర్ చూడొచ్చు. ఇక్కడ ఎలకేషన్స్, బడ్జెట్ ఎస్టిమేషన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వాటిని కనుక ఒకసారి చూస్తే బడ్జెట్ ఎస్టిమేషన్స్, సో లైక్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ వన్. డిఫెన్స్కి డిఫెన్స్ పార్ట్ ఇదే కదా. సో యాక్చువల్స్ ఇవి. తర్వాత బడ్జెటెడ్ ఎలకేషన్స్ 25-26. ఇది వచ్చేటప్పటికి మనకి 2026-27కి బడ్జెటెడ్ అమౌంట్ అనమాట. బడ్జెటెడ్ అమౌంట్ అంటే బడ్జెట్లో అనౌన్స్ చేసిన అమౌంట్ 7,84,687 crores అనమాట. సో దట్ ఈజ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో కంపేర్ చేస్తే, ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో చూస్తే 7.1% డిఫరెన్స్ అనమాట బడ్జెట్ ఎస్టిమేషన్కి. తర్వాత ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేషన్ అంటే ఇది అనమాట. రివైజ్డ్ ఎస్టిమేషన్కి బడ్జెట్ ఎస్టిమేషన్కి నోటిఫై అంటే డిఫరెన్స్ ఎంత అంటే 7.1. అదే బడ్జెటెడ్ అమౌంట్కి దీనికి ఇక్కడ ఇచ్చిన దానికి ఇది 15% అనమాట. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. 15% అని చెప్పుకున్నాం డిఫరెన్స్. సో సెకండ్ వచ్చేటప్పటికి రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, హైవేస్, తర్వాత రైల్వేస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి హోమ్ అఫైర్స్కి మినిస్ట్రీస్లో, అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, రూరల్ డెవలప్మెంట్. సో ఇవి టాప్ 5 అనమాట. డిఫెన్స్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్,
రైల్వేస్, హోమ్ అఫైర్స్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్. సో వినియోగదారుల వ్యవహారాలు అంటాం కదా. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ప్రజా పంపిణీ వ్యవస్థ, హోమ్ అఫైర్స్కి, సో రైల్వేస్కి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్. ఇది పార్ట్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి ఇదిగోండి, టోటల్ ఎక్స్పెండిచర్ అనౌన్స్ చేసింది 53,47,315, 53,47,315 కోట్లు అనమాట. సో ఈ పర్సంటేజ్ అక్కర్లేదు కానీ ఈ నెంబర్ కావాలి మనకి. ఇది టోటల్ ఎక్స్పెండిచర్. ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మనకి క్యాలిక్యులేషన్లో కావాలి కదా, క్యాలిక్యులేషన్స్ చేసుకునేటప్పుడు కావాలి. అంటే బడ్జెట్ డెఫిసిట్లు అలాంటివి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ కావాలి. దట్ ఇస్ ద పాయింట్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The Union Budget 26-27 sanctioned 2 new world-class telescopes in which region అంటున్నాడు. న్యూ వరల్డ్ క్లాస్ టెలిస్కోప్స్ ఇన్ విచ్ రీజియన్. సో ఇది మనకి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న బడ్జెట్ ఎకానమీ వైజ్లో అడగడానికి అండ్ కరెంట్ అఫైర్స్ పార్ట్లో అడగడానికి కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా నేను ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అవి ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. 26-27 శాంక్షన్స్లో న్యూ వరల్డ్ క్లాస్ టెలిస్కోప్స్ని ఏ రీజియన్లో ఇంట్రొడ్యూస్ చేయాలని అంటున్నారు అని అనౌన్స్ చేశాడు. సో యూనియన్ బడ్జెట్ 26-27 హ్యాస్ శాంక్షన్డ్ 2 న్యూ వరల్డ్ క్లాస్ టెలిస్కోప్స్ ఇన్ లడాక్ అనమాట. ఇది లడాక్. సో సిక్కిం కాదు, ఇట్స్ లడాక్. సో మనకి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ద నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ ఒకటి, ద నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, దీన్నే ఎన్ఎల్ఎస్టి అంట. అలాంగ్ విత్ ద ఎన్ఎల్ఓటి అనమాట, నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్, నేషనల్ లార్జ్ ఆప్టికల్, నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అంట. దట్ ఈజ్ ఎన్ఎల్ఓటి అనమాట. నియర్ లార్జ్, నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అంట. దిస్ ఇస్ వన్. ఇది ఒకటి అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద సెకండ్ వన్ అనమాట. సో అలాంగ్ విత్ ద అప్గ్రేడేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, వీటితో పాటు ఈ రెండు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినవి, న్యూలీ ఇంట్రడ్యూస్డ్ అనమాట ఈ రెండు. ఆల్రెడీ అప్గ్రేడేషన్ ఇంకొకటి ఉంది, అప్గ్రేడేషన్ ఇంకొకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవన్నీ అప్గ్రేడేట్ చేస్తుందని అనౌన్స్ చేశారు. దట్ ఈజ్ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్. దిస్ ద వన్ అనమాట. సో దెన్ the move is being seen as a transformative step for the observational astronomy in India and the global south. Ladakh already home to the Hanley Dark Sky Reserve. ఇది అప్గ్రేడేషన్. ఆల్రెడీ ఇట్స్ హోమ్ ఫర్, అంటే ఆల్రెడీ మనకి లడాఖ్లో ఇంకొక టెలిస్కోప్ కూడా ఉంది, దట్ ఈస్ హ్యాన్లీ డార్క్ స్కై రిజర్వ్ అనమాట. హ్యాన్లీ డార్క్ స్కై రిజర్వ్. దిస్ ఇస్ ద వన్. సో ఐడియల్ హై ఆల్టిట్యూడ్లో ఉన్న టెలిస్కోప్ ఇది ఒకటి. ఇది అప్గ్రేడేషన్ అనౌన్స్ చేశారు బడ్జెట్లో. ఈ రెండింటిని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పారనమాట. దట్ ఈస్ అ పాయింట్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద యూనియన్ బడ్జెట్ 26-27 వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బై సచ్ అ సింపుల్ క్వశ్చన్. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు, నోవేర్ రిలేటెడ్ టు ద బడ్జెట్ కదా. సో ఫినాన్స్ మినిస్టర్, ఆర్బీఐ గవర్నర్ కాదు, కామర్స్ మినిస్టర్ కాదు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కాదు. జనరలీ ఫినాన్స్ మినిస్టర్, ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ కదా. కార్పొరేట్ అఫైర్స్ శ్రీమతి నిర్మలా సీతారామన్ presented the union budget in parliament on the sacred occasion of the మాఘ పూర్ణిమ రోజు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో సండే రోజు మనకి బడ్జెట్ అనౌన్స్ చేయడం కూడా ఇండియన్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. ఆ రోజు సండే వచ్చింది. దట్ ఈస్
మాఘ పూర్ణిమ అంటాం. దట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గురు రవిదాస్. సో ఇలాంటివి కూడా పాయింట్స్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు లుక్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో దెన్ యాజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ బడ్జెట్ ప్రిపేర్డ్ అన్ కర్తవ్య భవన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బడ్జెట్ prepared in Kartavya Bhavan. సో కర్తవ్య భవన్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ అనమాట. 28th of January with the addressing President Draupadi Murmu to the joint sitting of both houses. Then the budget session was announced అనమాట. అనౌన్స్ చేశారు, ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. It was followed by the tabling of economic survey 25-26 presentation of the budget by the finance minister Nirmala Sitharaman. ఫస్ట్ ఎకనామిక్ సర్వే, తర్వాత బడ్జెట్ అనౌన్స్ చేస్తారు కదా, మనకి ఆర్డర్ అది. సో ఆన్ ద 2nd of the February, Lok Sabha and Rajya Sabha took up this discussion on motion of the thanks on the president address. That is a part. So Lok Sabha could not transact any substantial debate on the motion of the thanks of the president address due to the opposition protest over the issue. So మనకి అది జనరల్ ఫెనామినా అది. So Rajya Sabha MPs took part the extensive debate on the motion of the thanks and put forth their views అనమాట. ఇలా జనరల్ ప్రాసెస్ అది మనకి. సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ highlighted the robustness of the Indian economy and stating that several landmark initiatives have been announced in this year so to achieve the goal of Vikasit Bharat. ఆ వికసిత్ భారత్ కాంటెక్స్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. వికసిత్ భారత్ని అచీవ్ చేయడానికి దాన్ని ఇండియా ఏమేం చేస్తోంది, ఏ ప్రోగ్రామ్స్ మీద ప్లాన్ చేస్తోంది, ఇలాంటి వాటన్నిటిని డిస్కస్ చేయడం జరిగింది దాన్ని ఈ సందర్భంగా అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్. కర్తవ్య భవన్లో ఫస్ట్ ప్రిపేర్ చేసిన దెన్ బడ్జెట్ అనమాట, 26-27 బడ్జెట్. సో దెన్ దట్ ఈస్ అ స్పెషాలిటీ. So Prime Minister unveiled the name of this building complex, Seva Tirth in National Capital. The Prime Minister will also formally inaugurate the Seva Tirth మనకి కాంప్లెక్స్ని. ఇక్కడ ఈ నేమ్స్ ఇచ్చారనమాట. ఇది కూడా ఒకసారి మనం పాయింట్స్ హైలైట్ చేసుకుందాం. Prime Minister unveiled the name of the building complex Seva Tirth in National Capital. ఢిల్లీలో ఈ ప్రైమ్ మినిస్టర్ సేవా తీర్థ్ కర్తవ్య భవన్ 1 and 2 వీటిని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ బిల్డింగ్స్ ఏంటి అంటే సేవా తీర్థ్ హౌసెస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. సేవా తీర్థ్ వచ్చేటప్పటికి సేవా తీర్థ్ పిఎంఓ పేరు అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ బిల్డింగ్ పేరు సేవా తీర్థ్ అని. ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్, the cabinet secretariat, all of which were previously located across different locations. So the new building complex consolidate the administrative functions within the modern and future ready facilities. సో అంతకుముందు మనకి ఈ కాంటెక్స్లో ఏంటి అంటే పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లు, క్యాబినెట్ సెక్రటరీలు వీళ్ళందరూ ఒక్కో చోట ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ ఒక చోటుకి తీసుకొచ్చారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా. దాని పేరే సేవా తీర్థ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనమాట. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. నెక్స్ట్ అట్లాగే మనం ఇంకొక కాంటెక్స్ట్ కనుక చూస్తే, ఇదే పార్ట్లో కనుక అబ్జర్వ్ చేస్తే కర్తవ్య భవన్ 1 అండ్ కర్తవ్య భవన్ 2 అనమాట. కర్తవ్య భవన్ 1 and 2 ఇవేంటి అని అంటే, సో లైక్ మనకి అకామిడేటెడ్ సెవరల్ కీ మినిస్ట్రీస్ ఇంక్లూడింగ్ మనకి 1 and 2లో కీ మినిస్ట్రీస్ ఉంటారు కదా, కీ మినిస్టర్స్ లైక్ ఎలాంటి వాళ్ళు మినిస్ట్రీస్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వీళ్ళందరూ ఒక్కొక్క చోట ఉండేవి మినిస్ట్రీస్. వీళ్ళకి రిలేటెడ్ ఎలకేట్ చేసిన ప్లేసెస్ అవన్నీ, వీటన్నిటిని ఒక చోట కిందకి తీసుకొచ్చారు. కర్తవ్య భవన్ 1 and 2 అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఒకళ్ళు, ఫినాన్స్, డిఫెన్స్ కీ మినిస్ట్రీస్ అనమాట.
తర్వాత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ అన్నమాట. సో బోత్ బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఫీచర్ డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్, స్ట్రక్చర్డ్ పబ్లిక్ ఇంటర్ఫేస్ జోన్స్, ఇలా వాటిని హై అండ్ డిజిటల్ రూమ్స్గా వీటిని హోల్డ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ అనమాట. మనకి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అనమాట. దట్స్ వన్. సో దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ద యూనియన్ బడ్జెట్ 26-27 వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ విచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఫస్ట్ ఎక్కడ ప్రజెంట్ చేస్తారని అడుగుతున్నాడు. సో ద కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ అ కాస్ట్ టు బి laid before both the house of the parliament, a statement of the estimated receipts and expenditure of the government of India for that year in this part referred to as the annual financial statement anta. Joint session of the parliament, finance commission office, ఎక్కడ అని అన్నాడు. సో మనకి ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్లో బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అన్నాడు, సెంట్రల్ హాల్, ఇట్స్ నాట్ సెంట్రల్ హాల్, ఫినాన్స్ కమిషన్ ఆఫీస్, లోక్సభ రాజ్యసభ అనడానికి కూడా, అంటే ఫినాన్స్ బిల్స్ కాబట్టి ఫస్ట్ లోక్సభలోనే టర్న్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ అని అన్నాడు, ప్రెజెంటెడ్ ఇన్ విచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఫస్ట్ అన్నాడు, కాబట్టి ఇట్స్ ఇన్ లోక్సభ కరెక్ట్ వన్. అది ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే మనం ఒక యాడ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ కాజెస్ టు బి laid బిఫోర్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారు, ప్రెసిడెంట్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ చేయండి అని అనౌన్స్ చేస్తారు. బడ్జెట్ సెషన్ గురించి అనౌన్స్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత సో రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ దట్ ఇయర్ అనమాట. ఎక్స్పెండిచర్ అండ్ రిసీట్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. రిసీట్స్ ఎక్కడ అంటే లైక్ లోక్సభలో టర్న్ చేస్తారు. సో దానికి ఫైనల్గా రాజ్యసభ కూడా జస్ట్ అప్రూవల్ ఉంటుంది. ఇన్ దిస్ పార్ట్ రెఫర్ టు యాజ్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఈ ఎక్స్పెండిచర్ రిసీట్స్ కలిగిన స్టేట్మెంట్ని మనం ఏమంటామంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. డైరెక్ట్గా మనకి బడ్జెట్ అనే వర్డ్ మన కాన్స్టిట్యూషన్లో లేదు. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే వర్డే ఉంటుంది, విచ్ రెఫర్స్ టు అన్ ఆర్టికల్ 112. సో దెర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ బడ్జెట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. సో దాని బడ్జెట్ అనే వర్డ్ లేదు మన కాన్స్టిట్యూషన్లో. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ కంప్రైజెస్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అండ్ రిసీట్స్ ఆఫ్ అ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన రిసీట్స్ ఉంటాయన్నమాట. దట్ ఇస్ అ కాంటెక్స్ట్ మనకి. సో దీనికి వచ్చినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఫినాన్స్ సెక్రటరీ దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎకనామిక్ సర్వే వచ్చినప్పటికీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చేస్తారు. దీన్ని వచ్చినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఫినాన్స్ సెక్రటరీ హోల్డ్ చేస్తారు అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద థీమ్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ 26-27 ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్. ఇలాంటి క్వశ్చన్సే మనకి పోస్ట్ చేస్తాడు. సో అది మనం ఆబ్జెక్టివ్ ఫోకస్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ వన్ కూడా. ఇది కంప్లీట్ ప్రైవేటైజేషన్, నో. రూరల్ డెవలప్మెంట్ ఓన్లీ. ఇన్క్లూజివ్ గ్రోత్ విత్ ద ఫిజికల్ కన్సాలిడేషన్. ఇది కొంచెం క్లోజ్గా అన్నట్టు అనిపిస్తుంది. ఇన్క్లూజివ్ గ్రోత్ విత్ ఫిజికల్ కన్సాలిడేషన్. ఈ ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే ఏంటి అని అంటే దెన్ మేకింగ్ కంట్రోల్ ఆర్ కీప్ ద కంట్రోల్ ఆఫ్ ఆల్ డెఫిసిట్స్. ఫిజికల్ కన్సాలిడేషన్ అంటాం. అంటే ఫిజికల్ డెఫిసిట్ లాంటి వాటిని కంట్రోల్లో ఉంచడం అనమాట. సో ఉంచాలి అని చెప్తోంది మనకి FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ఎనాక్ట్మెంట్ ప్రకారం ఏంటి అని అంటే సడన్లీ దెన్ ద గవర్నమెంట్ షుడ్ కంట్రోల్ దిస్ ఫిజికల్ డెఫిసిట్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫిజికల్ కన్సాలిడేషన్ అంటాం. సో ఫిజికల్ కన్సాలిడేషన్ ఎక్కడైనా కామన్గా ఉండేది. డిఫెన్స్ ఎక్స్పాన్షన్ ఓన్లీ రాంగ్. ఇది కొంత మటుకు కరెక్ట్. ఇది ఒక 60% కరెక్ట్ అనమాట ఈ ఆప్షన్. ఇంకా చూద్దాం బెటర్గా ఏదైనా ఉంటే దాన్ని వెనక్కి వెళ్ళాలి. టార్గెటింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ గ్రోత్. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట మనకి ఆన్సర్ ఈ. సో దాన్ని ఇది ఒక 80 to 90% దాకా కరెక్ట్. ఇది 60%. సో వీ హ్యావ్ టు ఆప్ట్ బెస్ట్ వన్ అవుట్ ఆఫ్ ఆల్ ద పాసిబిలిటీస్. కాబట్టి దెన్ వీ హ్యావ్ చూస్ దిస్ పర్టికులర్ వన్. సో ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే యాక్షన్ ఓవర్ ద రిఫార్మ్స్
Vikasit Bharat, Developed India. It emphasized on Atmanirbhar Bharat, targeting domestic manufacturing, energy security and infrastructure led growth అనమాట. సో దీనికి కీ పిల్లర్స్ 3 కీ పిల్లర్స్ అని చెప్పారు. కీ పిల్లర్స్ ఆర్ 3 అనమాట. సో వాటిలో ఏంటి అంటే 3 కోర్ 3 పిల్లర్స్ 3 కర్తవ్యాస్ అనమాట. వీటిని 3 కర్తవ్యాస్గా చెప్పారు. కర్తవ్య 1, 2, 3 కింద హోల్డ్ చేశారు. సో లైక్ ఫోకస్ చేసిన పార్ట్ అది. యాక్సలరేటింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇదొకటి. యాక్సలరేటింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇదొక పిల్లర్ అనమాట. అండ్ ఫుల్ఫిల్లింగ్ యాస్పిరేషన్స్, యూత్ రిలేటెడ్ అనమాట, యూత్ డ్రివెన్ బడ్జెట్ అని. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎన్ష్యూరింగ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఎన్ష్యూరింగ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే మనకు తెలుసు కదా, సబ్కా సాత్ సబ్కా వికాస్. సబ్కా సాత్ సబ్కా వికాస్, దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. దీస్ 3 are pillars for the budget 26-27 అనేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. మోర్ దెన్ ఇనఫ్. థీమ్ అడిగాడు అంటే లైక్ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ దిస్ పర్టికులర్ వన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఆన్ సబ్సిడీస్ ఫర్ 26-27? టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ అని అడుగుతున్నాడు. బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఆన్ సబ్సిడీస్కి సంబంధించి అడుగుతున్నాడు. సబ్సిడీస్కి సంబంధించి అంటే లైక్ ఫుడ్ సెక్యూరిటీకి ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ, ఎల్పిజి సబ్సిడీ, ఇలాగా మనకి ఏవేవైతే సబ్సిడీస్ ఉన్నాయో ఫుడ్, ఫెర్టిలైజర్, ఇంట్రెస్ట్, ఎల్పిజి సబ్సిడీస్ అన్నింటికి కలిపి ఎంత అమౌంట్ అని అడుగుతున్నాడు. దిస్ ఇస్ మనకి పర్సంటేజ్ కాదు, ఈ పార్ట్ ఇంపార్టెంట్. 454,773 అనమాట. ఇది ఆప్షన్స్లో మనం చూడాలి. 69 కాదు, 454 ఇస్ ద కరెక్ట్ వన్. సో దానికి దగ్గర నెంబర్లు ఏవీ లేవు మనకి. యూపీఎస్సి దగ్గర నుంచి, సో స్టేట్ లెవెల్ ఏబిపిఎస్సి లాంటి వాటిలో అది గ్రూప్ 1 అయినా 2 అయినా లేదా ఎస్ఎస్సి రిలేటెడ్గా అయినా ఇలాంటి క్వశ్చన్స్ పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 2 లాంటి వాటిలో కూడా డైరెక్ట్ ఫిగర్స్ అడిగేస్తున్నాడు, నెంబర్లు అడిగేస్తున్నాడు కాబట్టి సెటిల్ దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ వన్. So what is the answer here? Answer B is the correct one. That is 454 subsidies ivi. Total expenditure on subsidies 773 crores anamata. 4,54,773 కోట్లు. That is a point anamata. That is a one. So last year తో కంపేర్ చేస్తే, లాస్ట్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో కంపేర్ చేస్తే ఇవి తక్కువ అనమాట. -3.1% తక్కువ. So moving to the next one. Which sector received a major allocation boost in budget 26-27? ఇందాక మనం చూసింది ఏంటి అంటే అది మినిస్ట్రీ చూసాం. ఇక్కడ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాం. సెక్టార్ స్పేస్ రీసెర్చా, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెసా, ట్రాన్స్పోర్టా, టెక్స్టైలా, కోలా, ఇలా ఇచ్చాడు ఆప్షన్స్. విచ్ సెక్టార్ అన్నాడు. ఇక్కడ హైయెస్ట్ టర్న్ చేసింది ఏంటి అంటే దట్ సెక్టార్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. మనకి ఇదిగోండి ట్రాన్స్పోర్ట్ సెక్టార్ 598 అనమాట. ఇంకా మిగిలినవన్నీ తక్కువే చూడండి. డిఫెన్స్ 594, ఇక్కడ 594, ఇది 598. ఓకేనా. సో ఇవన్నీ తక్కువే కదా, ఇంకా ఇవన్నీ తక్కువే, ఇది కూడా తక్కువే 1,62,000. ఇది 5,98,520 crores అనమాట. సో బిగ్గెస్ట్ బడ్జెట్ స్పెండ్ అండ్ 26-27 దట్ ఈస్ వాట్ ట్రాన్స్పోర్ట్ ఎంత 5,98,520 crores, 20 crores అనమాట. దట్ ఈస్ ద వన్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనం థియరీ వినని వాళ్ళు కూడా క్లాస్ ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఫాలో అప్ చేయండి. డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఇవి. మీకు ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట, ఫాలో అప్ చేయండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఫర్ 26-27 వాజ్ ఎయిమ్ టు బి అరౌండ్ అంటున్నాడు.
ఎయిమ్డ్ టు బీ అరౌండ్. సో ఆప్షన్స్ ఇచ్చాడు. 7% ఆఫ్ జీడిపి, ఫిజికల్ డెఫిసిట్ 7% దాకా లేదు, 4.5, 4.8, 4.3, 3.5 కాదు, 4% దాటే ఉంది. అది దట్ ఈస్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడాలి మనం. ఎయిమ్డ్ టు బీ అరౌండ్ అంటున్నాడు, టార్గెట్ అంటున్నాడు. టార్గెట్ ఫర్ 26-27 కదా, 26-27 టార్గెట్ దట్ ఈస్ 4.3% ఈజ్ ద కరెక్ట్ వన్. 4.4, 4.5 ఇంకా దగ్గరగా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దెన్ 4.3% ఆఫ్ జీడిపి అనమాట. సో దిస్ టార్గెట్ రిప్రజెంట్స్ అ ఫర్దర్ కన్సాలిడేషన్ ఫ్రమ్ 4.4 ఆఫ్ ద జీడిపి ప్రొజెక్టెడ్ ఇన్ ద రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఫర్ 25-26. సో ఇదేంటి అని అంటే 4.4% దగ్గర ఉంది, దాని దగ్గర అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఆర్ఈ 2025-26లో అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ 2025-26 బడ్జెట్లో 4.4 ఉంది. దీన్ని 4.3కి తీసుకురావాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు 26-27 ఫైనాన్షియల్ ఇయర్కి అనమాట. సో బడ్జెట్ ఎస్టిమేషన్లో అనౌన్స్ చేసిన పార్ట్ ఇది. కాబట్టి 4.3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. దట్ ఇస్ ద వన్ అనమాట. సో దట్ టోటల్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత చెప్తున్నారంటే, టోటల్ ఫిజికల్ డెఫిసిట్ మనకి జీడిపిలో 4.3%కి తీసుకురావాలనేది టార్గెట్ అనమాట. ఫినాన్షియల్ ఇయర్ 27కి వచ్చేటప్పటికి ఈజ్ పెగ్డ్ ఎట్ 16.96 lakh crores అనమాట. దట్ ఇస్ అ పార్ట్. దట్ ఇస్ అ వన్. సో ఫిజికల్ డెఫిసిట్ రివైజ్డ్ ఎస్టిమేటెడ్ అట్ 2025 రివైజ్డ్ ఎస్టిమేషన్, ఇది గుర్తుంచుకోండి. 2025 రివైజ్డ్ ఎస్టిమేషన్ 4.4, ఇది వచ్చేటప్పటికి 2026. సో 2026 టార్గెట్ బడ్జెట్ ఎస్టిమేషన్లో అనౌన్స్ చేసింది అనమాట. దట్ ఈస్ అ పార్ట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ బడ్జెట్ 26-27 మెయిన్లీ ఫోకస్డ్ ఆన్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటున్నాడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని నెగిటివ్గా కనిపించినా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాజిటివ్గానే, అంటే బ్రిడ్జెస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తారు జనరల్గా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగిస్తారనమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఇది గవర్నమెంట్కి లాంగ్ టర్మ్లో వచ్చే బెనిఫిట్ కిందే ట్రీట్ చేస్తారు. సో దట్ ఈస్ ద వన్ అనమాట. ఇక్కడ స్ట్రాటజిక్ ఫోకస్ ఆన్ డ్రైవింగ్ ఎకనామిక్ గ్రోత్ త్రూ ద 9% ఇంక్రీజ్ ఇన్ ద పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 9% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అనౌన్స్ చేశారు ఇక్కడ. సో దెన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో దెన్ మనకి ఇక్కడ 12.2 lakh crore అనమాట. సో ద ప్రైమరీ ఫోకస్ ఏరియాస్ ఇంక్లూడ్ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అండ్ రైల్వేస్ ఒకటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా, అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇన్సెంటివ్స్ పెంచడం, క్యాపిటల్ గూడ్స్. సో ఇలాంటిది ఒకటి. ఇలాగా అంతేకాకుండా ఇంక్రీజింగ్ ద డిఫెన్స్ అలొకేషన్స్ పెంచడం, వీటికి రిలేటెడ్గా కొన్ని కావాల్సిన గూడ్స్ని వాటిని పర్చేస్ చేయడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశారనమాట. సో ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రిసీవ్డ్ ద ఇంక్రీజ్డ్ ఫండింగ్, దాదాపుగా 2.94 lakh ఇంక్రీజ్డ్ ఫండ్ కూడా రావడం. ఇంప్రూవ్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ డెవలప్మెంట్, అంతేకాకుండా స్పర్ కమర్షియల్ వెహికల్ డిమాండ్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తారంటోంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈజ్ అ కరెక్ట్ వన్. శాలరీ హైక్స్ కాదు, లోన్ వైవర్స్ కాదు, పెన్షన్ స్కీమ్స్, సబ్సిడీస్, ఇవన్నీ రెవెన్యూ పార్ట్లోవే. మనం క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఇనిషియేటివ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ బడ్జెట్ 26-27? ఏ కాన్సెప్ట్ ద్వారా ప్రమోటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు? మేక్ ఇన్ ఏషియా, నో. డిజిటల్ ఇండియా 2.0 ఉంది కానీ ఇది కాదు, కాంటెక్స్ట్ కాదు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఫోకస్ కాదు. ఎక్స్పాండెడ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, నో. స్టార్టప్ ఇండియా 3.0 మనం స్టార్టప్ కంపెనీస్ని దెన్ హై ఎండ్లో ఇనిషియేట్ చేసుకోవడం అనేది పాయింటే, కానీ ఇట్స్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ కదా, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. బయోఫార్మా శక్తి, దిస్ ఇస్ ద వన్. ఈ బయోఫార్మా శక్తి మీద ఫోకస్ చేస్తున్నారు టు ప్రమోట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ బడ్జెట్ 26-27.
So then several key initiatives to promote the manufacturing with a major focus. So major focus వచ్చేటప్పటికి major focus on biopharma శక్తి. Biopharma Shakti initiative. So to develop India as a global biopharmaceutical manufacturing hub. దీని కాంటెక్స్ట్ ఏంటి అంటే డెవలపింగ్ ఇండియా యాజ్ అ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అంతేకాకుండా సో అదర్ సిగ్నిఫికెంట్ మెజర్స్ వచ్చేటప్పటికి ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 దీని మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. సో ఇంక్రీజ్డ్ సపోర్ట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అండ్ అ న్యూ స్కీమ్ ఫర్ డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ కూడా అనమాట. దట్ ఇస్ అ సో ఆన్సర్ ఈ ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Where was the development of dedicated rare earth corridors announced in Union Budget 26-27? ఇది ప్యూర్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వన్ ఇది. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ లైక్ ఎకానమీదే కరెంట్ అఫైర్స్. సో యూనియన్ బడ్జెట్లో రేర్ ఎర్త్ కారిడార్స్ వాటికి ఇచ్చిన నేమ్ రేర్ ఎర్త్ కారిడార్స్ అని అనౌన్స్ చేశారు. సో రేర్ ఎర్త్ కారిడార్స్ అనే కాన్సెప్ట్ మీద అంటే అనౌన్స్మెంట్ అనౌన్స్ ఇచ్చారు. 4 మినరల్ రిచ్ కోస్టల్ స్టేట్స్ అనమాట. 4 mineral rich coastal states given importance. వాటిల్లో మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. బీహార్, జార్ఖండ్ అన్నాడు. ఇవి కోస్టల్ స్టేట్. జార్ఖండ్ కోస్టల్ స్టేటా? ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ నో. గుజరాత్ కోస్టల్ స్టేటే. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ నో. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నో. బీహార్ కాదు, జార్ఖండ్ కూడా కాదు. దట్ ఇస్ ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. దెన్ దీస్ ఆర్ అబ్సల్యూట్లీ దెన్ అబ్జర్వ్డ్ యాజ్ అ రేర్ ఎర్త్ కారిడార్స్. కన్ఫర్మ్ క్వశ్చన్ ఇది, వెరీ ఇంపార్టెంట్ వన్. సో టు కాంప్లిమెంట్ ద రేర్ ఎర్త్ కారిడార్స్, సో మనకి ఇక్కడ ఈ కాంటెక్స్లో ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ మినరల్స్ అండ్ రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. దీని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని అంటే ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్, మన కాళ్ళ మీద మనం నిలబడడం, స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్, ట్రస్ట్, మనల్ని మనం నమ్మడం అనమాట. అండ్ రెడ్యూస్ ఇంపోర్ట్స్ డిపెండెన్సీ. ఈ దిగుమతుల మీద మనం డిపెండ్ అవ్వడాన్ని తగ్గించుకోవడం. ఈ కాన్సెప్ట్స్ కోసం లైక్ వీటిని ఈ కారిడార్స్ని, ఈ కోస్టల్ లైన్లో ఉన్న కారిడార్స్ని సో డెవలప్ చేసుకొని ఈ ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వీటిని డెవలప్ చేసుకొని ఈ కోస్టల్ స్టేట్స్ని డెవలప్మెంట్ తీసుకురావాలి, రేర్ ఎర్త్ కారిడార్స్గా వీటిని డెవలప్ చేయాలి అనేది బడ్జెట్లో అనౌన్స్ చేసిన పాయింట్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో వేర్ వాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద టర్టిల్ ట్రైల్స్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్. టర్టిల్ ట్రైల్స్ని ఎక్కడ అనౌన్స్ చేశారన్నాడు. టర్టిల్ ట్రైల్స్ వాజ్ అనౌన్స్డ్ బై ద యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ డ్యూరింగ్ ద యూనియన్ బడ్జెట్ 26-27 on 1st February 2026. These trails aimed at ఎందుకోసం ఇవి అంటే టు ప్రమోటింగ్ ద ఎకో టూరిజం, అండ్ కన్జర్వేషన్. Ecotourism and conservation of olive ridley turtles. So turtles regions of మనకి ఒడిస్సా. ఆలివ్ టర్టిల్స్ కనిపించే ఎక్కువ ఇక్కడ దీనిలో అనమాట. ఒడిస్సా గరిమాత బీచ్లో అనమాట ఎక్కువ ఇవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కర్ణాటక అండ్ కేరళ వీటిని అనమాట.
ఈ ఏరియాస్ని డెవలప్ చేయడానికి. ఆప్షన్స్ చూద్దాం. ఒడిస్సా, కర్ణాటక, కేరళ. ఏబీసీ ఇచ్చాడు, ఓన్లీ ఏబీ అన్నాడు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఏబీసీ 3 ఉన్నాయి కదా, ఒడిస్సా, కర్ణాటక, కేరళ. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట మనకి ఇక్కడ. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. As per the provisional estimates, the agriculture sector registered what rate of the GVA growth during 24-25 అంటున్నాడు. GVA growth, గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అంటున్నాడు. సో ఎక్కడ 24-25కి. సో ఇంపార్టెంట్ వన్ ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పార్ట్. జీవీఏ పరంగా 24-25కి ప్రొవిజనల్ ఎస్టిమేషన్ ఎంత పర్సంటేజ్ జీవీఏ గ్రోత్ అంటున్నాడు. జీవీఏ గ్రోత్, ఇట్స్ నాట్ జీడిపి గ్రోత్, జీవీఏ గ్రోత్. సో మనకి ఆ పాయింట్ అది క్యాచ్ చేయాల్సిన అంశం అనమాట. ఇక్కడ జీవీఏ అండ్ జీడిపి అని అడుగుతూ ఉంటాడు. అంటే సందర్భాల్లో అక్కడ ఉన్న కాంటాక్ట్స్ని బట్టి మనకి పోస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ జీడిపి మెజర్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద, మనకి జీడిపికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, జీడిపి మెజర్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ the goods and services produced, final goods or services produced. So total value of the final goods and services గురించి చెప్పేది జీడిపి. ఇది జీడిపి పార్ట్ వచ్చినప్పటికి మనకి ఏంటి అంటే ఇట్స్ డిమాండ్ సైడ్ మాట్లాడుతుంది అనమాట. డిమాండ్ సైడ్ గురించి మాట్లాడుతుంది. డిమాండ్ ఏంటి అన్న పార్ట్ నుంచి. అదే మనకి జీవీఏ మెజర్స్ అన్ని వచ్చినప్పటికీ సప్లై సైడ్ ఉంటాయి. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇది చాలామందికి తెలీదు. జీవీఏ మెజర్స్ ఏంటి అని అంటే, జీవీఏ మెజర్స్ ద డిఫరెంట్ సెక్టార్స్, బట్ ఇట్స్ సప్లై సైడ్. సప్లై సైడ్ అంటే ప్రొడక్షన్ వైపు మాట్లాడేది. ఇది వచ్చేటప్పటికి డిమాండ్, కస్టమర్ వైపు మాట్లాడుతుంది. జీడిపి అంతా కస్టమర్ టర్నింగ్స్లో ఉంటుంది అనమాట. సో అందుకని జీవీఏ క్యాలిక్యులేట్ ఎలా చేస్తారు అని అంటే, జీవీఏ మనకి క్యాలిక్యులేట్ చేసే మెకానిజం ఎలా ఉంటుందని అంటే, సో జీవీఏ ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ చేస్తారు, ప్లస్ సబ్సిడీస్. దిస్ ఇస్ ద ఫార్ములా అనమాట. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ జీవీఏ విత్ జీడిపి అనమాట, జీడిపి కాంబినేషన్లో అనమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది కనుక అర్థమైంది అంటే ఇట్స్ డన్ అన్నట్టు. అదే కనుక జీడిపి గురించి చెప్పాలనుకోండి, జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. దిస్ ఇస్ ద వన్. ఎలాగైనా చెప్పొచ్చు ఇది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే, ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. సి ఇస్ 10.4% ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ పర్టికులర్ టర్నింగ్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. Moving to the next question. Answer C is the correct one. Yes, the combination of the fiscal discipline and the moderate inflation is most closely associated with అంటున్నాడు. సో ఫిజికల్ డిసిప్లైన్ అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇండియాస్ ఎకనామిక్ ట్రాజెక్టరీ, వికసిత్ భారత్, బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్ అనమాట. స్టెబిలిటీ, ఫిజికల్ డిసిప్లైన్, మోడరేట్ ఇన్ఫ్లేషన్, సస్టైన్డ్ గ్రోత్, ఇవి మన ఎయిమ్ అనమాట. సో ట్రాన్స్ఫార్మ్ ఆస్పిరేషన్స్ ఇంటూ అచీవ్మెంట్, పొటెన్షియల్ ఇంటూ పర్ఫార్మెన్స్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. ఇక్కడ మనకి పాయింట్ ఏమంటున్నాడు, ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లైన్ అండ్ మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ వాట్ అంటున్నాడు. దేనికి అసోసియేట్ అయ్యి ఉంటాయి రెండు అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఈ నాలుగింట్లో కూడా మోడరేట్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ ద వన్. అండ్ ఫిజికల్ డిసిప్లైన్, దిస్ ఇస్ ద వన్. ఈ రెండు మాట్లాడుతున్నాడు. ఇవి దేనికి సంబంధించినవి అని అంటున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. స్టాగ్ఫ్లేషన్ మేనేజ్మెంట్. స్టాగ్ఫ్లేషన్ మేనేజ్మెంట్ కాదు. స్టాగ్ఫ్లేషన్ అంటే దట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్లేషన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న కాంబినేషన్ స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఇట్స్ అ రేరెస్ట్ కాంటెక్స్ట్. డెవలప్డ్ కంట్రీస్లో కనిపిస్తుంది, బట్ ఇట్స్ ఇండియా కాంటెక్స్ట్ కాదు అది. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫ్రేమ్వర్క్. సో ఓకే, క్లోజ్డ్ వన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాదు. కాంపిటేటివ్ డివాల్యుయేషన్ స్ట్రాటజీ కాదు. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పాలసీ, నో, అబ్సల్యూట్లీ కాదు. మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫ్రేమ్వర్క్.
మ్యాక్రో ఎకనామిక్ అంటే ఏంటి అంటే, మ్యాక్రో అంటే మనకి ఏంటి అంటే లార్జ్ లెవెల్ మ్యాక్రో, మైక్రో అంటే స్మాల్ కదా, మ్యాక్రో అంటాం కదా. సో డెవలప్మెంట్, హై డెవలప్మెంట్కి ఫోకస్ చేస్తున్నట్టు, దట్ ఈస్ అ కాంటెక్స్ట్ అనమాట. సో మనకి ఇక్కడ ఏంటి అంటే స్టెబిలిటీ, సస్టైన్డ్ గ్రోత్, ఫిజికల్ డిసిప్లైన్, మోడరేట్ ఇన్ఫ్లేషన్, ఇవి ఎందుకు చెప్తున్నారు అంటే టు బ్రింగ్ అ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫ్రేమ్వర్క్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. దట్ ఇస్ అ వన్. సో ఇక్కడ మీకు సపోర్టింగ్గా ఈ కంటెంట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు యూ. సో బాగా ఉపయోగపడే కాంటెక్స్ట్ అనమాట ఇది. కొంచెం మనం ఫోకస్ చేస్తే ఈజీగా ట్యూన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్ ఇస్ ద వన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో దెన్ ద ఫస్ట్ కర్తవ్య ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ కర్తవ్యాస్. 3 కర్తవ్యాస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ కర్తవ్య యాక్సిలరేటింగ్, మనం ఆల్రెడీ వి డిస్కస్ దిస్ అబౌట్ దిస్ పర్టికులర్ వన్. ఫస్ట్ కర్తవ్య యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ద ఎకనామిక్ గ్రోత్ అని చెప్పుకున్నా. సో దెన్ సెకండ్ కర్తవ్య వచ్చేటప్పటికి ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. థర్డ్ వచ్చేటప్పటికి సబ్కా సాత్ సబ్కా వికాస్, విజన్ ఆఫ్ దాట్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ కర్తవ్య ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ అంటే దట్ ఈస్ యాక్సిలరేటింగ్ అండ్ సస్టైనింగ్ ద ఎకనామిక్ గ్రోత్. సో ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్, బి ఈస్ ద కరెక్ట్ వన్. That is a point here we have. Moving to the next one. People-centric development focuses mainly on. People-centric development mainly focuses on what అంటున్నాడు. ఆప్షన్స్ ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్, పిల్లర్స్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాంటెక్స్ట్లో మనం ఇవి చూస్తామన్నమాట. సో అబ్జర్వ్ చేస్తే పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అంటే పీపుల్ని మేజర్గా అంటే మెయిన్గా వాళ్ళని బేస్గా, ఇది హబ్గా ఫోకస్ చేసి సెంట్రిక్గా అనమాట డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ అంతా పీపుల్ సెంట్రిక్గానే జరగాలి అనే కాంటెక్స్ట్ తోటి పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్ వాట్ అంటున్నాడు. సో ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ నో, కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ ఓకే, వెల్ఫేర్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, కార్పొరేట్ ట్యాక్స్ కట్స్కి పీపుల్కి రిలేషన్ లేదు. కార్పొరేట్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి కదా దానివల్ల. వెల్ఫేర్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్, అబ్సల్యూట్లీ హ్యూమన్ క్యాపిటల్ అంటున్నాడు కదా. హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే, హ్యూమన్ క్యాపిటల్ అంటే ఇప్పుడు వాళ్ళ పీపుల్కి కావాల్సిన ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేస్తే వీళ్ళ ద్వారా కనుక ఇన్కమ్ జనరేట్ కనుక అయితే దాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ హ్యూమన్ క్యాపిటల్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ని డెవలప్ చేశారనుకోండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది అనుకోండి, వాటి నుంచి రిటర్న్స్ గవర్నమెంట్కి ఇమీడియట్గా రావు. ఈ స్కూల్స్ నుంచి వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్కి, గ్లోబల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ వీళ్ళు ఎంప్లాయీస్గా టర్న్ అయ్యి అక్కడి నుంచి గవర్నమెంట్కి కనుక ఇన్కమ్ వస్తూ కనుక హోల్డ్ అయితే దట్ ఇస్ అ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్డ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అ పార్ట్, ద అబ్సల్యూట్లీ కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో సస్టైన్ ఎకనామిక్ గ్రోత్, స్ట్రెంథనింగ్ ఫౌండేషన్ గ్రోత్, పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఈ పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఏంటంటే పిల్లర్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ అ పిల్లర్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్కి డెవలప్మెంట్కి ఖచ్చితంగా వెల్ఫేర్, సంక్షేమంతో పాటు తర్వాత మనకి హ్యూమన్ క్యాపిటల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మానవ మూలధనం అంటాం. హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ మూలధనం అంటాం. చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో కాంపిటేటివ్నెస్ ఓన్లీ కాదు, మానిటరీ టైట్నింగ్ కాదు. సో దట్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0. ఇది కన్ఫామ్గా అడుగుతాడు క్వశ్చన్. ఇట్ హ్యాస్ గాట్ ఇనఫ్ పొటెన్షియల్, అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఇది. సో ప్రైమరీలీ ఎయిమ్డ్ టు, దేని మీద ఫోకస్ చేస్తోంది సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ కాంటెక్స్లో మనకి. సో ఇక్కడ బయోఫార్మా శక్తి, సెమీ కండక్టర్ మిషన్, ISM 2.0, సో డెడికేటెడ్ కెమికల్ పార్క్, ఇలాగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజిక్ ఫ్రంటియర్ సెక్టార్స్ అన్ని మెన్షన్ చేయడం జరిగింది. వాటిలో మనం మిషన్, సెమీ కండక్టర్ మిషన్ 2.0 గురించి డిస్కస్ చేస్తున్నాం. విచ్ ప్రమోట్ అగ్రికల్చర్ మెకనైజేషన్, డెవలప్ డొమెస్టిక్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, ఇంక్రీజెస్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. సెమీ కండక్టర్కి టెక్స్టైల్కి సంబంధం లేదు. సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ, రెడ్యూస్ ద సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ, నో. ఎక్స్పాండ్ టూరిజంకి నోవే రిలేటెడ్. అగ్రికల్చర్ మెకనైజేషన్ సంబంధం లేదు, అగ్రికల్చర్కి సెమీ కండక్టర్కి సంబంధం లేదు. ఇట్స్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఇవన్నీ కామన్ సెన్స్ బేస్డ్ ఆన్సర్స్ అనమాట. సో కొంత కామన్ సెన్స్ తోటి మనం కాన్సెప్ట్ తెలిస్తే టచ్ చేయగలిగేవన్నమాట. దట్ ఇస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్.
The India Semiconductor Mission 2.0 primarily aims to anna domestic semiconductor manufacturing ecosystem kada. This is the one. Answer B is the correct one. Next question ki veldam. Which of the following best describes the equity support component under the three-pronged approach for MSMEs? MSMEs, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ గ్రోస్ కోసం మనకి ఛాంపియన్స్ అంటున్నాం కదా, వీటిని ఛాంపియన్స్ అన్నారు. గ్రో యాజ్ ఛాంపియన్స్. ఈక్విటీ సపోర్ట్ కావాలి, లిక్విడిటీ సపోర్ట్ త్రూ ట్రెడ్స్, ప్రొఫెషనల్ సపోర్ట్. ఈ మూడు త్రీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనమాట. త్రీ ప్రాంగ్డ్ అప్రోచ్ కింద దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని ఇక్కడ కాంటెక్స్ట్ ఏం అడుగుతున్నాడు అంటే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఈక్విటీ సపోర్ట్. ఈ ఈక్విటీ సపోర్ట్కి సంబంధించిన అంశం ఏది ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ డెడికేటెడ్ 10,000 crore SME గ్రోత్ ఫండ్, టాప్ అప్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇండియా ఫండ్ 2021 విత్ ద 2,000 crores అన్నాడు. ఇదిగోండి, ఇది చూడండి, క్రియేషన్ ఆఫ్ ద 10,000 crore SME గ్రోత్ అండ్ టాప్ అప్ ఆఫ్ 2,000 crore సెల్ఫ్ రిలయంట్ ఫండ్ అన్నాడు. దిస్ ద ఆన్సర్. ఇక్కడ మీకు ఇవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేసినట్టు అంటే, ఇక్కడ ఇవేంటి అని అంటే, బడ్జెట్ అనేది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్. వాటిని కట్ షార్ట్ చేసుకొని ఎలా చదవాలి మనం అని తెలియాలి అని అంటే 100% యూ హ్యావ్ టు హ్యావ్. దిస్ ఇస్ ద వే హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ అనమాట. సో రిమూవల్ ఆఫ్ ద కరెంట్ వాల్యూ క్యాపిటల్ 10 lakhs per కన్సైన్మెంట్ ఆఫ్ ద కొరియర్ ఎక్స్పోర్ట్స్. ఇదిగోండి, ఇలాంటి పాయింట్స్ ఎగ్జామ్లో అడుగుతాడు, మనల్ని హైలైట్ చేస్తాడు. సో దీనికి సంబంధించి మన ఈక్విటీ సపోర్ట్కి సంబంధించింది ఏది అని అంటే, దెన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఇస్ వన్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. High powered education to employment enterprise standing committee is primarily intended to. ఈ స్టాండింగ్ కమిటీ మేజర్గా ఫోకస్ ఏంటి అని అడుగుతున్నాడు. హై పవర్డ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్. ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్. సో స్టాండింగ్ కమిటీ ఈజ్ ప్రైమరీలీ ఇంటెండెడ్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్సా? కాదు. ఫోకస్ ఆన్ సర్వీసెస్ సెక్టర్ యాజ్ అ కోర్ డ్రైవర్ ఆఫ్ ద వికసిత్ భారత్. రెగ్యులేట్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ ఫ్లోస్? నో. జిఎస్టీ స్ట్రక్చర్? కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్, పబ్లిక్ సెక్టార్ డిస్ఇన్వెస్ట్మెంట్, నో వెరీ రిలేటెడ్. సర్వీసెస్ సెక్టార్లోనే మనకి యాజ్ అ కోర్ డ్రైవర్ ఆఫ్ ద వికసిత్ భారత్. సో మనకి ఇదిగోండి, సర్వీస్ సెక్టార్, హై పవర్డ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్. స్టాండింగ్ కమిటీ టు ఫోకస్ ఆన్ ద సర్వీసెస్ సెక్టార్ యాజ్ a core driver of the Vikasit Bharat అన్నాడు. దట్ ఈస్ ద వన్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. నేను ఎక్కడి నుంచి ఆ పాయింట్ తీసుకున్నానో, ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేశానో తెలియడం కోసం దెన్ ఐ హ్యావ్ మెన్షన్ దిస్ పర్టికులర్ వన్ అనమాట. సో కోర్ ఈకోసిస్టమ్, ఆయుష్, డిజైన్, వీటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ మన హెల్త్ కానీ, మెడికల్ టూరిజం, హెల్త్, సో ఆరెంజ్ ఎకానమీ నుంచి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. సెట్టింగ్ అప్ ఏవిజిసి కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ అనమాట. అంటే మనకి ఈ యానిమేషన్కి రిలేటెడ్గా, కొత్త గ్రాఫిక్ రిలేటెడ్గా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని, కంటెంట్ క్రియేషన్ని మనం ఏమంటామంటే ఆరెంజ్ ఎకానమీ అంటాం. దీని నుంచి కన్ఫర్మ్గా క్వశ్చన్ అడుగుతాడు, రేపు పక్కా అడుగుతాడు. దట్స్ వన్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ద డెడికేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ హార్టికల్చర్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్. హార్టికల్చర్ అంటే మనకు తెలుసు కదా, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. సో ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ is called horticulture. A dedicated program for horticulture mainly focuses on expansion of the marine exports. Marine exports ki deeniki sambandham ledhu kada. So rejuvenation of the world orchards and high density cultivation of the walnuts, almonds and pine nuts. Very good one. Promotion of the cotton textile. No, cotton gurinchi kaadu kada. Horticulture. Subsidy for farm machinery imports. Farm machinery imports అవ్వడానికి స్కోప్ ఉంది, కానీ ఇక్కడ దాన్ని పర్టికులర్గా హార్టికల్చర్ అని మెన్షన్ చేయడానికి లేదు. అర్బన్ రూఫ్ టాప్, సోలార్ ఎనర్జీ గురించి. సో ద ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. దట్ ఈస్ ద వన్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఇన్సెంటివ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ మున్సిపల్ బాండ్స్. ఈ మున్సిపల్ బాండ్స్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్నవి. మనకి బెంగళూరు మున్సిపాలిటీ ఈజ్ ద ఫస్ట్ మున్సిపాలిటీ విచ్ అనౌన్స్డ్ ద మున్సిపల్ బాండ్స్ అని చెప్పుకున్నాం. సో తర్వాత అంటే ప్రైవేట్ రిలేటెడ్గా అనమాట. పబ్లిక్ పార్ట్కి వచ్చేటప్పటికి అహ్మదాబాద్. సో గజియాబాద్ వచ్చేటప్పటికి దాన్ని మనకి వాటిలో స్పెషలైజేషన్ గ్రీన్ బాండ్స్ అనమాట. ఇలా స్పెషల్ థింగ్ ఉంది ఇక్కడ, స్పెషల్ టర్న్ ఉంది. క్వశ్చన్ అడగడానికి స్కోప్ కూడా ఉంది కాబట్టి వీటిని బడ్జెట్లో స్పెషల్గా అనౌన్స్ చేశారు.
సో వాట్ ఇన్సెంటివ్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ మున్సిపల్ బాండ్స్, మున్సిపల్ బాండ్కి ఏం ఇన్సెంటివ్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అంటున్నాడు. సో 50 crore ఫర్ బాండ్స్ అబౌవ్ 500 crores, 200 crores బాండ్స్ అబౌవ్ 500 crores, 100 crore ఫర్ సింగిల్ ఇష్యూయన్స్ అబౌవ్ 1000 crores. 1000 కోట్ల రూపాయలు దాటితే కనుక ఇన్సెంటివ్ 100 కోట్ల రూపాయలు. ఈ రెండు కాదు. సో దెన్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా 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 అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాగా మనం కన్సిడర్ చేయాలి. సో ఇదిగోండి ఇక్కడ మనకి ఇన్సెంటివ్, యూ కెన్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ వన్. దెన్ లెట్ మీ హైలైట్ దిస్ పర్టికులర్ వన్. సో ఇన్సెంటివ్ ఆఫ్ 100 crore, a single issuance of the municipal bonds more than 1000 crores. 1000 కోట్ల రూపాయలు దాటితే కాంటాక్ట్స్ అనమాట. కరెంట్ స్కీమ్ అండర్ అమృత్ విల్ కంటిన్యూ. అమృత్ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. 1000 కోట్ల రూపాయలు దాటి కనుక అనౌన్స్మెంట్ కనుక జరిగితే 1000 crores దాటి కనుక అయితే ఇన్సెంటివ్ ఇది మున్సిపల్ బాండ్స్ 100 crores. అంటే ఆ డబ్బులు దేనికి, అమృత్ సిటీస్ డెవలప్మెంట్ కోసమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో కనుక ఖర్చు పెట్టబోతూ ఉంటే మున్సిపల్ బాండ్స్ కనుక అనౌన్స్ చేసుకుంటే, మున్సిపల్ బాండ్ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ డెట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అప్పుగా కనుక హోల్డ్ చేశారు అంటే దానికి ఇన్సెంటివ్ 100 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఇస్తారని అనౌన్స్ చేస్తాం. సింగిల్ టర్మ్, సింగిల్ ఇష్యూయన్స్, దట్ ఇస్ అ పార్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Recycling of real estate assets of a CPSE will be done through recycling of real estate assets. So InvITs ఓన్లీ అంటున్నాడు. రియల్ ఎస్టేట్ అని అన్నాడు అని అంటే సో వాటికి రిలేటెడ్ కాంటెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన ఛాన్స్ ఉంది ఇక్కడ. ఏడుకు వచ్చేద్దాం, పాయింట్కి వద్దాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్లో, స్ట్రెంథనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్లో మనకి సో REITS, NNIF, NABFID ఇవన్నీ మనకి రెగ్యులర్గా కనిపించే టెర్మినాలజీ అనమాట. ఇక్కడ ఈ వర్డ్స్ కనుక మనం చూస్తే ఇన్విట్స్ అనేది ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్న వర్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వర్డ్ అనమాట మనకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటాం వీటిని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఇవి ఓన్లీ ఇవ్వంటున్నాడు. రీసైక్లింగ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసెట్స్ని రీసైకిల్ చేయాలి అంటే ఇన్విట్స్ ఓన్లీ అంటున్నాడు. నో, NABFID అంటున్నాడు. ఈ NABFID కూడా ఏంటి అని అంటే మనకి వీటికి సంబంధించింది. NABFID కూడా ఈ టైప్ ఆఫ్ మనకి రిలేటెడ్ వన్ అనమాట. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అంట. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, NABFID అంట. సో NABFID బాండ్స్ ఇది కూడా కాదు. డెడికేటెడ్ రీట్స్, రియల్ ఎస్టేట్ అన్నప్పుడు రీట్సే కరెక్ట్ వన్ అనమాట. అంటే మనకి దానికి రిలవెంట్ వర్డ్ రీట్ అనమాట. సో రీట్స్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంట. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రీట్స్, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. మున్సిపల్ బాండ్స్ రియల్ ఎస్టేట్కి రిలేటెడ్ కాదు. సావరెన్ వెల్త్ బాండ్స్ నో వేర్ రిలేటెడ్. సో అబ్సల్యూట్లీ ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. దట్ ఇస్ ద వన్. సో ఫోకస్ అది అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ద స్కీమ్ టు అడాప్ట్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, CCUs, కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ స్టోరేజ్ హ్యాస్ అన్ అవుట్లే ఆఫ్, ఎంత అమౌంట్ అనౌన్స్ చేశారు అంటున్నారు. లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ కోసం ఈ కార్బన్ మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనము ఎస్ ఇదిగోండి, దిస్ ఇస్ ద వన్. ఇక్కడ మనకి ఈ కాంటెక్స్ట్ కనిపిస్తోంది. దిస్ ఇస్ ద పాయింట్ దే హ్యావ్ మెన్షన్. సో 20,000 crores. సో ఆన్సర్ 20,000 crores is the fact. Answer C is the correct one. Carbon capture utilization storage with an outlay of 20,000 crores. What is this CCU అని అంటే మనం కార్బన్ క్యాపిటల్
కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ అంటే దీన్ని సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలి అంటే ఇట్స్ రిఫర్స్ టు ద సూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్స్ అ సూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒకటి కాదు, ఒక టెక్నాలజీ ప్యాక్ అనమాట. ఇట్స్ అ సూట్ ఆఫ్ టెక్నాలజీ దట్ క్యాప్చర్ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేయడం, దాంతోపాటు ఎమిషన్స్ ఫ్రమ్ లార్జ్ పాయింట్ సోర్స్ ఎమిషన్స్ ఫర్ లార్జ్ పాయింట్ సోర్సెస్ ఎలాంటివి సచ్ యాజ్ మనకి పవర్ ప్లాంట్స్ కానీ, సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ, అండ్ స్టీల్ మిల్స్ కానీ, ఇలాంటి వాటి నుంచి మనకి ఎమిషన్స్ మీద ఫోకస్ చేయడం, అండ్ రీయూజ్ దెమ్ ఆర్ స్టోర్ దెమ్ పర్మనెంట్లీ అండర్ గ్రౌండ్. వీటిని రీయూజ్ చేయడం కానీ ఆర్ పర్మనెంట్లీ అండర్ గ్రౌండ్ చేయడం. సో ఇలాంటి మెకానిజం మనం ఏమంటామంటే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని సూట్ ఆఫ్ టెక్నాలజీస్ని మనం CCUs అంటాం. కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ని లేదా ఈ ఎమిషన్స్ని లార్జ్ పాయింట్ ఆఫ్ సోర్స్ ఏవేవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం, అక్కడి నుంచి ఎమిషన్స్ తగ్గించడం అన్నా చేయాలి, లేదా వాటిని పర్మనెంట్ అండర్ గ్రౌండ్ అన్నా చేయాలి. ఈ మెకానిజం మనం ఏమంటామంటే CCUs అంటాం. దాదాపుగా 2025లో మనం రికార్డ్స్ కనుక చర్చ చేస్తే ఇండియాలో ఇది సక్సెస్ఫుల్గానే మూవ్ అవుతుంది. 2025లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా CCUs కెపాసిటీ ఈస్ గ్రోయింగ్ విత్ ఓవర్ 50 మిలియన్ టన్స్. 50 మిలియన్ టన్స్ దాని కెపాసిటీ గ్రో అయిందని చెప్తున్నారు ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్డ్ యాన్యువల్లీ. ఫిగర్డ్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ ద 430 మిలియన్ టన్స్. దీన్ని ఫ్యూచర్లో 430 మిలియన్ టన్స్ బై 2030 చేయాలనేది టార్గెట్. ఇదిగోండి, ఇది కూడా ఇంపార్టెంట్. 430 మిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేయాలి అనేది ఎప్పటికీ 2030 నాటికి టార్గెట్. 2025 నాటికి మనం 30 మిలియన్ టన్స్ని రీచ్ అయ్యాం. దట్ ఈస్ ద ఫోకస్ అనమాట. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో అండర్ పీపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ ద కేర్ ఎకోసిస్టమ్ ఇనిషియేటివ్ ఇంక్లూడ్స్ ట్రైనింగ్ ఎవరికి ట్రైనింగ్ దీనిలో ఇంక్లూడ్ ట్రైనింగ్ ఎవరికి టర్న్ అయి ఉంటుందని అడుగుతున్నాడు. సో వెరీ గుడ్ క్వశ్చన్ కూడా. So have we finished this one? Yeah, ensuring the long term, this one we have completed. So under people centric development the care ecosystem initiative అంటున్నాడు కదా. కేర్ ఎకోసిస్టమ్ ఇనిషియేటివ్ ఇంక్లూడ్స్ వాట్ అంటున్నాడు? ఇంక్లూడ్స్ ట్రైనింగ్ ఆఫ్ వాట్? సో ఇక్కడ మనకి పీపుల్ సెంట్రిక్ పార్ట్లో ఇక్కడ పీపుల్ సెంట్రిక్లో హైలైట్ చేస్తోంది ఈ పార్ట్ని. పీపుల్ సెంట్రిక్ పార్ట్ని హైలైట్ చేస్తున్నాడు. బిల్డింగ్ స్ట్రాంగ్ కేర్ ఎకోసిస్టమ్, సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్, దివ్యాంగన్ కౌశల్ యోజన, దివ్యాంగన్ సహారా యోజన, సపోర్టింగ్ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్ట్రెంథన్ PM దివ్యషా కేంద్రాస్, సెట్టింగ్ అప్ ఆఫ్ నిమ్హాన్స్, ఎస్టాబ్లిషింగ్ ఎమర్జెన్సీ ట్రామా కేర్ సెంటర్స్ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. సో ఇది కాంటెక్స్ట్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 50,000 కేర్ గివర్స్, 50,000 కేర్ గివర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నాడు. నో, కాదు కదా, రాంగ్ వన్. 1 lakh కేర్ గివర్స్, 1.5 lakh మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్. ఇదిగోండి 1.5 lakh మల్టీ స్కిల్డ్ కేర్ గివర్స్. సో క్వశ్చన్ ఇలా పోస్ట్ చేస్తాడు. ఇలా ఉంటుందన్నమాట మనకి. చూడండి, ఇది ఫ్యాక్ట్స్. ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి మీకు ఆప్షన్స్, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. మీకు ఆ పాయింట్ ఎక్కడి నుంచి క్యాప్చర్ చేశాడు అని తెలియడానికి దెన్ హ్యావ్ ప్రెజెంటెడ్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ హియర్ సో దెన్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు యూ. పర్ఫెక్ట్గా యూస్ చేసుకునే స్టూడెంట్కి, జెన్యూన్ స్టూడెంట్కి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో దెన్ ఆన్సర్ C ఈజ్ ద కరెక్ట్ వన్. పీపుల్ సెంట్రిక్లోనే మాట్లాడుతున్నాడు. ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్లో కాదు, పీపుల్ సెంట్రిక్లో మనం పాయింట్ తీసుకున్నాం. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ లివింగ్. అండర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండివిజువల్ పర్సన్స్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, PROIs అంటాం కదా, విల్ పర్మిటెడ్ టు ఇన్వెస్ట్
ఇన్ లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్ త్రూ. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇది నార్మల్ క్వశ్చన్ ఇది, అంటే లైక్ బడ్జెట్కి రిలేటెడ్ అని అనలేం, నార్మల్ క్వశ్చన్. సో ఈ పిఆర్ఓఐస్ ఉంటారు కదా, పిఆర్ఓఐస్ విల్ బి పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్ త్రూ. లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్లో ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి కదా మనకి షేర్ మార్కెట్లో, ఈ లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళకి అలౌ చేస్తానంటోంది. ఏ రూట్ ద్వారా, విచ్ రూట్ అంటున్నాడు, విచ్ రూట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా అసలు లిస్టెడ్ కంపెనీస్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఆటోమేటెడ్ అప్రూవల్ రూట్ ఇది కాదు. ఆటోమేటెడ్ అప్రూవల్ రూట్ మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లోనే ఆటోమేటిక్గా జనరల్ రూట్ అని చూస్తాం, అది కాదు. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్, దిస్ ఇస్ ద వన్. ఎక్స్టర్నల్ కమర్షియల్ బోరోయింగ్స్ నోవే రిలేటెడ్. సావరెన్ వెల్త్ ఫండ్ ఇట్స్ నోవే రిలేటెడ్. సో దిస్ ఇస్ ద వన్. పోర్ట్ఫోలియో మనం ఎఫ్పిఓస్ చూస్తాం, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐ వింటాం, కానీ ఇది పిఐఎస్ అనమాట. పిఐఎస్ దట్ ఈస్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా మనకి ఇండివిజువల్ పర్సన్స్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, అంటే మనం ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో విల్ బి పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ లిస్టెడ్ ఇండియన్ కంపెనీస్, దట్ ఈస్ పిఐఎస్, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటాం. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అని అడిగితే సూపర్బ్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సూపర్బ్ క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. The vertical share of the devolution recommended by the 16th Finance Commission has been retained at. సో ఇది బడ్జెట్ క్వశ్చనే, కానీ 16th ఫినాన్స్ కమిషన్ గురించి మాట్లాడుతోంది. 16th ఫినాన్స్ కమిషన్ హెడెడ్ బై మనకి దాని వినో అరవింద్ పనగారియా కదా, అరవింద్ పనగారియా. రీసెంట్గానే 16th ఫినాన్స్ కమిషన్ డెవల్యూషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో 42% ట్యాగ్లో దానిలో 41% టు ద స్టేట్స్ అండ్ 1% అడిషనల్ పార్ట్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అని చెప్పుకున్నాం కదా. దట్ ఇస్ వన్. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఈ డెవల్యూషన్లో ఏమని అడుగుతున్నాడు క్వశ్చన్, లైక్ vertical share of the devolution finance commission has been retained at vertical share ఎక్కడి నుంచి రిటైన్ చేశారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూద్దాం, మనం పాయింట్ చూద్దాం. The government has accepted the recommendations of the commission, retained vertical share of the devolution 41%, the provision 1.4 lakh crore to states for the financial year 27 as the finance commission grants. So 41%, this is the one, correct one. Answer D is the correct one. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్ ఉండేది మనకి 5 years టర్మ్కి. ఈ 16th ఫినాన్స్ కమిషన్ డ్యూరేషన్ ఎంత అంటే 2026 నుంచి 2031 దాకా ఉంటుంది. కానీ ఇప్పుడు అమౌంట్ అనౌన్స్ చేసింది 1.4 lakh crore. ఇది ఏంటి అంటే lakh crore టు ద స్టేట్స్. ఇవి 5 ఏళ్ళకి కాదు, ఫినాన్షియల్ ఇయర్ 27కి మాత్రమే. ఇది తెలిస్తే సరిపోతుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఫినాన్స్ కమిషన్ గ్రాంట్ అనమాట, ఇది ఇస్ అ గ్రాంట్ అమౌంట్ ఫర్ ఆల్ ద స్టేట్స్ 1.4 lakh crores అనమాట. దీస్ ఇంక్లూడ్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ అన్నీ కలిసి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఇది. 1.4 lakh crore, పర్సంటేజ్ వైజ్ 41%. డెవల్యూషన్ ఇస్ అ వర్టికల్ షేర్, డెవల్యూషన్ ఇస్ 41%. దట్ ఇస్ అ పాయింట్. Moving to the next one. Yes. What is the target source of government revenue? Target source ఏంటి? గవర్నమెంట్ ఇన్కమ్కి, గవర్నమెంట్ రెవెన్యూకి అంటాడు. సింపుల్గా హోల్డ్ చేయొచ్చు. సో అంటే ఈ బడ్జెట్ని ప్రకారం అండర్ బడ్జెట్లో 26-27 బడ్జెట్ ప్రకారం గవర్నమెంట్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ ఏంటి అని అంటున్నాడు. లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ. సో ఇది రూపీ కమ్స్ అంటున్నాం కదా, ఇది రెవెన్యూ అనమాట. రూపీ కమ్స్ కాబట్టి ఇది రెవెన్యూ, గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ అనమాట ఇది. ఇది రెవెన్యూ. ఇది రూపీ గోస్ టు అంటున్నాం కదా, కాబట్టి ఇది ఎక్స్పెండిచర్. ఇక్కడ 2 కాంటెక్స్ట్లో చూద్దాం మనం. గవర్నమెంట్ రెవెన్యూ పార్ట్ కనుక చూస్తే హైయెస్ట్ వన్ ఎక్కడ అంటే బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్, ఇది 24%. ఇది రెవెన్యూ, గవర్నమెంట్కి వస్తున్న ఆదాయంలో బయట నుంచి తెచ్చుకుంటున్న అప్పులు తర్వాత తిరిగి పే చేయాల్సిన అమౌంట్సే 24% ఉన్నాయి. దిస్ ఇస్ ద హైయెస్ట్ వన్. నెక్స్ట్ వన్ మనం చూస్తే దిస్ ఇస్ ద ఇన్కమ్ ట్యాక్స్. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. ఇన్కమ్ ట్యాక్స్కి సెకండ్ టర్మ్ అంటే సెకండ్ హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్. సో తర్వాత వచ్చేటప్పటికి మనం గమనించాల్సింది కార్పొరేషన్ ట్యాక్స్, థర్డ్ వన్. కార్పొరేషన్ ట్యాక్స్ 18% అన్నమాట. ఇది థర్డ్ పొజిషన్. దేనిలో? రెవెన్యూలో. ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి ఖర్చుల్లో, గవర్నమెంట్ పెట్టాల్సిన ఖర్చులో హైయెస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ then around the turn this is the one. States share of the taxes
మనకి 16th ఫైనాన్స్ కమిషన్ అనౌన్స్ చేసిన అమౌంట్ ఉంది కదా 41%. స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ 22% అనమాట. ఎక్స్పెండిచర్లో హైయెస్ట్ ఇది ఫస్ట్ వన్ ఇది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి మనకి ఇదిగోండి ఇంట్రెస్ట్ పేమెంట్స్, రెండవది అప్పులు కట్టాల్సిన వడ్డీలు అనమాట, ఇంట్రెస్ట్ పేమెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్కి థర్డ్ పార్ట్. దిస్ ఇస్ ద వన్. ఇది పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి, మీకు క్వశ్చన్ మిస్ అవ్వదు. బడ్జెట్ మీరు మీ చేతిలో ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్లు ఉంటాయి అనమాట. దట్స్ అ పార్ట్. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ అన్నాడు, నో. బారోయింగ్స్ అండ్ లైబిలిటీస్ కదా రెవెన్యూ పార్ట్కి, ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సింపుల్. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ రెవెన్యూ పార్ట్లో మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో బారోయింగ్స్ అండ్ లైబిలిటీస్ ఫస్ట్, సెకండ్ వన్ వచ్చినప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. సో థర్డ్ వన్ వచ్చినప్పటికి కార్పొరేట్ ట్యాక్స్. ఎక్స్పెండిచర్కి వచ్చినప్పటికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ స్టేట్స్ షేర్ ఆఫ్ ద ట్యాక్సెస్, సెకండ్ వన్ వచ్చినప్పటికి లైక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, అండ్ థర్డ్ వన్ వచ్చినప్పటికి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, CSS అని. దట్స్ అ పార్ట్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, receipts expenditure అనమాట. విచ్ ఇయర్ షోస్ ద హైయెస్ట్ క్యాపిటల్ రిసీట్స్? వెరీ నైస్. క్యాపిటల్ రిసీట్స్ అంటాం కదా, మనకి ఇది బడ్జెట్ అనుకోండి, బడ్జెట్లో సో ఇది రెవెన్యూ పార్ట్, రెవెన్యూ బడ్జెట్ అంటాం. ఇది వచ్చినప్పటికి క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్లో మనకి రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇక్కడ మనకు అడుగుతుంది క్యాపిటల్ రిసీట్స్, ఈ పార్ట్ అడుగుతున్నాడు. క్యాపిటల్ రిసీట్స్ ఇది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాపిటల్ రిసీట్స్. సో క్యాపిటల్ రిసీట్స్ ఇవన్నమాట. క్లియర్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏమడుగుతున్నాడు, విచ్ ఇయర్ షోస్ ద హైయెస్ట్ క్యాపిటల్ రిసీట్స్. జనరల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ లాగా కనిపిస్తుంది కదా మనకి, బార్ చార్ట్స్ ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో 16.2 24-25లో, 16.4 25-26, ఇదే బడ్జెట్ ఎస్టిమేషన్ అనమాట. ఇది వచ్చేటప్పటికి రివైజ్డ్ ఎస్టిమేషన్ 25-26 16.2 ఉంది. అండ్ దెన్ బడ్జెట్ ఎస్టిమేషన్ 26-27 వచ్చినప్పటికి ఇక్కడ మనకి 18.1 అనమాట. ఇది బడ్జెట్ ఎస్టిమేషన్ 18.1. దీన్ని అరేంజ్ చేద్దాం, క్లియర్గా కనిపిస్తుంది 18.1. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో హైయెస్ట్ వన్ ఏది మనకి ఈ క్యాపిటల్ రిసీట్స్లో. సో ద విచ్ ఇయర్ షోస్ ద హైయెస్ట్ క్యాపిటల్ రిసీట్స్. హైయెస్ట్ క్యాపిటల్ రిసీట్స్ మనకి క్యాపిటల్ రిసీట్స్ ఈ క్యాపిటల్ రిసీట్స్ అంటున్నాడు, ఇది పాజిటివ్ టర్మ్. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమే కదా, మూలధనం నుంచి వచ్చేది. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బారోయింగ్స్ చేసామనుకోండి, బారోయింగ్స్ అనేది మనకి ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ క్యాపిటల్ రిసీట్ అవుతుంది. అప్పు తీసుకున్నామంటే మన పాకెట్లోకి వస్తుంది కాబట్టి ఆదాయమే, తిరిగి పే చేసినప్పుడు కష్టం అవుతుంది. సో బారోయింగ్స్ ఎక్కువ అనుకున్నాం కదా ఇందాక రిసీట్స్లో, బారోయింగ్స్ హైయెస్ట్ అనుకున్నాం కాబట్టి అబ్సల్యూట్లీ దెన్ 18.1% ఈ ఇయర్ 26-7 బడ్జెట్ ఎస్టిమేషన్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. దట్స్ వన్. Moving to the next one. So what is the center's net tax revenue for 26-27? Net tax revenue antunnadu. Center's net tax revenue for the year 26-27 budget estimation. BE అని ఇచ్చాడు, బడ్జెట్ ఎస్టిమేషన్ ఇచ్చాడు. ఈ ఫిగర్ మనం ఒకసారి హోల్డ్ చేస్తే ఇక్కడ నెట్ రిసీట్ సెంటర్స్ పార్ట్లో అమౌంట్ అడుగుతున్నాడు. ఈ అమౌంట్ చూద్దాం మనం, ఎందుకంటే ఇక్కడ పర్సంటేజెస్ ఇవన్నీ, ఇవి పర్సంటేజెస్, ఇది అమౌంట్ అనమాట. సో 26.2 2026-27 బడ్జెట్లో 26.2 lakh crore. దిస్ ఇస్ ద వన్. సో 2026-27 కదా అడిగాడు, 26-27 అడిగాడు కదా. సో దట్ ఈస్ వన్ 26.2 lakh crore అనమాట. ఆన్సర్ ఈ ఈజ్ ద కరెక్ట్ వన్. ముందు వచ్చేటప్పటికి 23.4 22.3 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది మనకి. ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్న నెంబర్లు అనమాట. 18.7 20.7 22 23 26, ఇప్పుడు 26.2 lakh crore అనమాట. ఏంటిది, నెట్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్సెస్ నుంచి అంటే నెట్ ట్యాక్స్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వీటి నుంచి వస్తున్న నెట్ అమౌంట్ అనమాట. దట్స్ అ పార్ట్, నెట్ ట్యాక్స్ రెవెన్యూ. దట్స్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ సెక్టార్ హ్యాస్ ద హైయెస్ట్ ఎక్స్పెండిచర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం విచ్ సెక్టార్ హ్యాస్ అంటున్నాడు. విచ్ సెక్టార్? డిఫెన్స్ మినిస్ట్రీ వైజ్ హైయెస్ట్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ వైజ్ హైయెస్ట్, సెకండ్ డిఫెన్స్ అనమాట. రూరల్ నో. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. యూ కెన్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ హైరార్కీ. ట్రాన్స్పోర్ట్ హైయెస్ట్, నెక్స్ట్ డిఫెన్స్, నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ హోమ్ అఫైర్స్, తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ 5th పొజిషన్ అనమాట, అగ్రికల్చర్ అండ్ అలైడ్. సో దట్స్ అ పార్ట్. ట్రాన్స్పోర్ట్, డిఫెన్స్, రూరల్,
housing and agriculture. TDRHA అనమాట, TDRHA, that is the one. Moving to the next one. So according to the 26-27 budget, how many individuals have been lifted out of the multidimensional poverty? Multidimensional poverty నుంచి ఎంతమందిని తీసేయడం జరిగింది, ఎంతమందిని ఈ పర్టికులర్ లిస్టులోంచి తీసేయడం జరిగింది 2026-27 బడ్జెట్లో? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, పావర్టీకి రిలేటెడ్ కాబట్టి. 15 కోట్లు అంటున్నాడు, 15 crores అన్నాడు. 15 crores. Okay, no, it's not 15, not 20 crores. So 25, 30, 40 ఇచ్చారు. 40 కాదు, 30 కాదు, it's 25 crores. Answer C. ఇది గుర్తుండిపోతుంది ఈజీగానే. So this reflects the impact of various social welfare. అంటే then the government is focusing more on social welfare programs, social welfare and empowerment schemes. సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తోంది. సో ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ సో దెన్ ద మల్టీడైమెన్షనల్ పావర్టీ ఖచ్చితంగా తగ్గడానికి స్కోప్ ఉంది కాబట్టి 25 కోట్ల మందిని లిస్ట్లోంచి తీసేయడం జరిగింది అనేది పాయింట్, ఇంపార్టెంట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, జెండర్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్. జెండర్ బడ్జెట్ అలొకేషన్, ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. జెండర్ బడ్జెట్ అలొకేషన్ ఎంత అని అడగడానికి కూడా స్కోప్ ఉంది. దీన్ని అమౌంట్లో అడిగాడు. సో ద జెండర్ బడ్జెట్ అలొకేషన్ దిస్ పర్టికులర్ ఇయర్, ఇట్స్ నాట్ 4 కాదు, 4 lakhs కాదు, ఇట్స్ 5 lakhs. 6 కూడా కాదు, 5 lakhs 1, 5 lakhs 50 అనేది కాంటాక్ట్స్ మనకి. దట్ ఈస్ 5,01,000. ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. సో దిస్ ఈస్ ద విచ్ ఈస్ reflecting an 11.55%. 11.55% increase over the previous financial year. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది 11.55% ఎక్కువ అనమాట. దట్ ఇస్ వన్. జెండర్ బడ్జెట్ ఇన్ టోటల్ యూనియన్ బడ్జెట్, దట్ ఇస్ వన్. సో లాస్ట్ బడ్జెట్తో పోలిస్తే 11.55 ఎక్కువ. ఇది దట్స్ ద కాంటెక్స్ట్. ఇక్కడ మనం అది ఫోకస్ చేయాల్సిన పార్ట్ జెండర్ బడ్జెట్. ఈ జెండర్ బడ్జెట్లో ఏమేమి ఉంటాయంటే మనకి పార్ట్ ఏ కింద స్కీమ్స్ విత్ ద 100% ప్రొవిజన్ ఫర్ విమెన్ కోసం ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్స్ ఉంటాయి. పార్ట్ బిలో వచ్చేటప్పటికి దీనిలో అట్లీస్ట్ 30% విమెన్కి అనౌన్స్ చేసిన స్కీమ్స్ ఇంక్లూడ్ చేస్తారు. పార్ట్ సిలో వచ్చేటప్పటికి వేర్ అలొకేషన్స్ బిలో 30% వీటిని ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇది పార్ట్. జెండర్ కన్సర్న్స్ని బేస్ చేసుకుని, అంటే విమెన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇంట్రొడ్యూస్ చేసేవన్నమాట. జెండర్ బడ్జెటింగ్ స్కీమ్లో మనకి చూసామనుకోండి, సమర్థ్య అని ఉంది. సామర్థ్య సబ్ స్కీమ్ ఆఫ్ ద మిషన్ శక్తి. ఈ మిషన్ శక్తి కింద మిషన్ శక్తి స్కీమ్ ఉంది. దీని కింద మనకి ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేశారు, సామర్థ్య. ఇది స్కీమ్ నేమ్, సబ్ స్కీమ్ అనమాట. ఇది అండర్ మిషన్ శక్తి. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. సో 100% కవరేజ్ ఆఫ్ ద మనకి 100% కవరేజ్ ఆఫ్ గవర్నమెంట్ బడ్జెట్, జెండర్ బడ్జెట్ ఇన్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్. రూరల్ అండ్ లోకల్ అర్బన్ బాడీస్లో మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంట్, 1% ఇక్కడ మీకు జెండర్ బడ్జెట్ అని చెప్పడానికి సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ అంతా ఇంక్లూడ్ అయ్యేది అనమాట. సో ఇలాంటివి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట మనకి జెండర్ బడ్జెట్ కిందకి. There is a point here we have. సో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. లైక్ మనకి ఒడిస్సా గవర్నమెంట్ వచ్చేటప్పటికి మనకి జెండర్ బడ్జెటింగ్
కాన్సెప్ట్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసింది 2024-2005లో ఉమెన్ కాంపోనెంట్ బేస్గా అనమాట. కర్ణాటక కూడా అలాగే మనకి జెండర్ ఆడిట్ మాన్యువల్ అని ఇంట్రొడ్యూస్ చేసింది. దట్ డిపెండ్స్ అనమాట, స్టేట్ టు స్టేట్ వ్యారీ అవ్వచ్చు అది కాంటెక్స్ట్. సో తర్వాత మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. టోటల్ రిటర్న్ స్వాప్స్ TRS introduced in budget 26-27 allow investors to purchase government securities directly, hedge currency risk only, gain bond exposure without owning underlying assets, convert bonds into equity, eliminate the interest rate risk entirely అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే TRS అనేది ఏంటి అంటే సింథటిక్ టూల్స్ which enables the investors to gain exposure to a bonds total return అనమాట. బాండ్స్ టోటల్ రిటర్న్ అంటున్నాం కదా, టోటల్ రిటర్న్ అన్నప్పుడు ఏంటి అంటే బాండ్స్ టోటల్ రిటర్న్ కదా, టోటల్ రిటర్న్ అంటున్నాం కదా, ఇక్కడ టోటల్ రిటర్న్ స్వాప్ కదా. టోటల్ రిటర్న్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్, దీంతో పాటు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రైస్ చేంజ్ అయిన ప్రైస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ a total return అంటారు. టోటల్ రిటర్న్ అని అంటాం without holding the bond. So that is the context here. So introduced to deepen the corporate bond market in the union budget, so they introduced a concept called total return swaps. So synthetic trading tool anamata idi, which allows the investors to gain exposure to a bonds total return. Bond yokka total return ayye chance untundi, interest plus price changes without owning the underlying asset. అండర్లయింగ్ అసెట్ తోటి సంబంధం లేకుండా, డెరివేటివ్ అయితే అండర్లయింగ్ అసెట్ ఉంటుంది, దాంతో సంబంధం లేకుండా రిటర్న్ అయ్యే పార్ట్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద ఆప్షన్, గెయిన్ బాండ్ ఎక్స్పోజర్ వితౌట్ ఓనింగ్ ద అండర్లయింగ్ అసెట్. అండర్లయింగ్ అసెట్ మీద డిపెండ్ అయితే దాని డెరివేటివ్ అంటాం. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. సో యాజ్ అ హోల్ మనకి ఇండియాస్ యూనియన్ బడ్జెట్ కీ హైలైట్స్, టేక్ అవేస్ ఇవన్నీ ఒకసారి అంటే గ్లాన్స్ చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పీపుల్స్ ఆస్పిరేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, యాక్సలరేటింగ్ సస్టైనబుల్ గ్రోత్, ట్యాక్స్ అండ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్, మన కీ పిల్లర్స్ ఏవైతే చెప్పుకున్నామో వాటన్నిటిని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ నెంబర్స్ ఇవన్నీ అన్నీ డీప్గా వెళ్ళాల్సిన నెక్స్ట్ లేదు. బడ్జెట్ సింపుల్ పాయింట్స్ అడుగుతాడు కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. దట్స్ వన్. సో దెన్ ఇవి మనకి బడ్జెట్కి రిలేటెడ్గా ఉన్న MCQs. వీటిని 1-2 సార్లు టర్న్ చేయండి. సో ఇవి మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఎంటిటీ అనమాట, ఇవి ఉపయోగపడే MCQs అనమాట. అంతేకాకుండా మన ఛానల్లో సో ఇక్కడ మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి రన్నింగ్ మంత్ ఏ డేకి ఎవ్రీ డే మనకి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా MCQs అవైలబుల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ సండేస్ అనమాట. సండేస్ కూడా మనకి ఈ MCQs అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో పవర్ఫుల్ క్వశ్చన్స్ విత్ 360 degrees యాంగిల్లో వాటిని కవర్ చేయడం జరుగుతుంది, 360 degrees యాంగిల్లో. సో కాబట్టి అంటే లైక్ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు అన్నీ కవర్ అయ్యే విధంగా జీకే, సో తర్వాత పోతే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో జీకే రూపంలో దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ అ కంప్లీట్ మీల్ లాంటిది అనమాట. ఇట్ హెల్ప్స్ అ లాట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, ఇస్ వెరీ యూస్ఫుల్ అనమాట. సో దాన్ని ఇది మీకు అందరికీ SSC వాళ్ళకి ఉపయోగపడుతుంది. SSC GD అయినా, SSC CGL అయినా, CHSL అయినా. సో అంతేకాకుండా మనకి UPSC రేంజ్ వాళ్ళకు కూడా క్వశ్చన్స్ కంప్లీట్గా ట్యాగ్ అవుతాయి. తర్వాత మన స్టేట్ లెవెల్ PSCs కూడా ఉపయోగపడే కంటెంట్ ఇది. కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలాగో బ్యాంకింగ్ వాళ్ళకి 1 or 2 క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా విన్నారు అని అంటే సో దెర్ ఈస్ నో ఛాన్స్ టు గెట్ లీవ్ అ క్వశ్చన్ అనమాట, మిస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద పాయింట్. చలో then we will meet in the another session with the continuation of this one. Thank you and all the best.